రాహుల్ గాంధీ ఖర్గే హాజరవుతున్న సభలో ఎలాంటి చేరికలు లేవని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఫిరాయింపులపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రజాప్రతినిధులు పార్టీ మారితే వెంటనే పదవి పోయేలా చట్టసవరణ చేస్తామని ప్రకటించింది. దీంతో తుకుగూడ వేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే జాతీయ స్థాయిలో ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ పెద్దలు భావించారని తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఆగిపోయాయని సమాచారం. కాంగ్రెస్ తుకుగూడ జనజాతర సభ తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా మారింది. తుకుగూడ సభలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం సాగింది. అయితే రాహుల్ గాంధీ ఖర్గే హాజరవుతున్న సభలో ఎలాంటి చేరికలు లేవని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించడం అనేది తొలిసారి. మనం అధికారంలోకి రాకముందు 3 నెలల క్రితం తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో నిర్వహించింది. అప్పుడు రాహుల్ గాంధీతో పాటు ముఖ్యులందరూ కూడా, జాతీయ స్థాయి నేతలందరూ కూడా హాజరు కావడం జరిగింది. మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రముఖులందరూ హాజరైనటువంటి ఆ కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున చేరికలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అదే తుక్కుగూడలో 5 గ్యారెంటీలతో పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాంటివి కూడా ఇక్కడ చూడడం, అలాగే ఇక్కడ పార్టీలో చేరికలు కూడా ఉంటాయని కూడా ఈ మధ్య కాలంలో గడిచిన 4-5 రోజులుగా పెద్ద ఎత్తున రూమర్స్, స్పెక్యులేషన్స్ అన్ని కూడా వచ్చాయి. ఆ 12 మంది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇదే వేదిక నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కండువా కప్పుకుంటారు, కాంగ్రెస్ లో చేరుతారు, అట్లాంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అలాంటిది ఏం లేదనేటువంటి ఒక ఇష్యూ అయితే నడుస్తోంది. కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చేరికలు లేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఇష్యూ తీసుకొచ్చారు. ప్రధానంగా మేనిఫెస్టోలో ఎవరు కూడా చేరికలను ప్రోత్సహించలేదు. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ ఫిరాయింపులు లాంటి ఎక్కడ కూడా ఉండకుండా ఉండేందుకు చట్టం తీసుకురాబోతున్నాం, 10వ షెడ్యూల్లో మార్పులు తీసుకురాబోతున్నాం లాంటి ఇష్యూస్ ఇక్కడ చాలా రకాల హామీలతో పాటు ఇది కూడా ఇక్కడ చేర్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కనుక ఇట్లాంటి సందర్భంలో ఏకంగా మేనిఫెస్టోలోనే చేర్చినటువంటి ఈ పరిస్థితిలో ఈ పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించేలాగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని ఇదే బహిరంగ సభలో చేర్చుకోవడం, అందులో మల్లికార్జున ఖర్గే అంటే జాతీయ అధ్యక్షుడు, ఆయన ముందు రాహుల్ గాంధీ ముందు వాళ్ళే కండవలు కప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేర్చుకోవడం అంటే ఇది ఖచ్చితంగా ఉల్లంఘన కిందకి వస్తుంది. జాతీయ స్థాయిలో ఒక మెసేజ్ పోతుంది. అంటే ఏకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాత్రం చేరికలకు ఇట్లాంటి బెనిఫిషియరీ తయారు చేయడం, కానీ రాష్ట్రాల్లో తెలంగాణకు వెళ్ళి మాత్రం అక్కడ చేర్చుకుంటున్నారు అన్నటువంటి ఇండికేషన్ అటు బీజేపీ నుంచి కావచ్చు, లోకల్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున విమర్శ వచ్చే అవకాశం ఉంటుంది. అది పూర్తి స్థాయిలో అది బ్యాడ్ సంకేతం కూడా పోయే అవకాశం ఉంటుంది. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చింది. అందుకనే ఆఫ్టర్ ఎలక్షన్స్, లోక్సభ ఎన్నికల తర్వాత మేబీ చేరికలు ఉండే అవకాశం ఎట్లా ఉంది. ఒకవేళ చేరికలు ఉండాల్సి వస్తే ఇక్కడ లోకల్లోనే అంటే తెలంగాణలోనే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు హోదాలోనో లేదంటే దీపాదాస్ మున్షి కూడా కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆమె ఆధ్వర్యంలోనే పార్టీలో కండువా కప్పించే ఏర్పాటు చేయించుకోవాలి తప్ప రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళ స్థాయిలో ఇంత పెద్ద సభా వేదిక నుంచి చేరికలు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇంటిమేషన్ ఆల్రెడీ నిన్న మొన్ననే ఇచ్చినట్టు సమాచారం ఉంది. అందుకనే ఈ రోజు ఎవరు కూడా తుక్కుగూడ సభ దగ్గరికి చేరాలనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరు కూడా అక్కడికి వచ్చే అవకాశం లేదు. మనం ఈ రోజు కూడా చూసాం, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి నిన్న మొన్న కూడా 12 మంది ఎమ్మెల్యేలు వస్తారనే సమాచారం కావచ్చు, బయట వార్తలు కావచ్చు వచ్చాయి. కానీ ఈ రోజు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి కూడా ఇప్పుడు ఉన్నటువంటి 39 మందిలో 30 మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది, తర్వాత 9 మంది కూడా ఉండరు, మొత్తం జీరోకి వచ్చే అవకాశం ఉంది లాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఈ ఇండికేషన్ ఖచ్చితంగా పార్టీలో భారీ వలసలు రాబోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారు అన్నటువంటి ఇండికేషన్ ఒక్కొక్క ప్రజాప్రతినిధి ముఖ్యంగా మంత్రులు చెప్తూ వస్తున్నారు.
కనుక ఇట్లాంటి చేరికలు అనుకున్నటువంటి ఈ సమావేశంలో ఆ చేరికలు ఉంటాయని కూడా అందరూ ఆలోచించారు. ఇతర పార్టీ వాళ్ళు కూడా ఎవరెవరు చేరబోతున్నారు, ఇందులో చేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ప్రముఖులు, ఇక్కడ మల్లారెడ్డి కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి మీద దాడులు జరుగుతున్న వీళ్ళు చేస్తారని ప్రచారం. సిటీకి సంబంధించినటువంటి దాన నాగేందర్ ఇప్పటికే చేరిపోయాడు. అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి కడియం శ్రీహరి చేరిపోయాడు. వీళ్ళిద్దరు కాక మరికొంతమంది తెల్ల వెంకట్రావు కూడా ఆల్మోస్ట్ ఇవాళ చేరైతాడు అనేటువంటి కూడా ఉంది. వాళ్ళిద్దరు కడియం శ్రీహరి దాన నాగేందర్ ఆల్రెడీ చేరిపోయింది కాబట్టి వాళ్ళకి పెద్దగా కండం గొప్పాల్సిన అవసరం లేదు. కానీ తెల్ల వెంకట్రావుతో పాటు మరో 10-15 మంది ఇదే రోజు జాయిన్ అవుతారు సాయంత్రం అనేటువంటి స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడితే ఖచ్చితంగా వాళ్ళెవరు కూడా ఇప్పుడు చేరే అవకాశం లేదు. అధిష్టానం చాలా క్లియర్ కట్ మెసేజ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. ఎవరు కూడా ఈ రోజు చేరికలు ఈ సమావేశాలు ఉండకూడదు. ఎస్పెషల్లీ ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం, మనం రాష్ట్రంలో ఆనాడు ఇచ్చినటువంటి హామీ మేరకు మీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి అధికారంలోకి తీసుకొచ్చినందుకు మీకు పూర్తి స్థాయిలో మరిన్ని భరోసా కలిగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసి తమకు మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా ఇక్కడ అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి తెలంగాణకు అందజేస్తామనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఇక్కడ అందరూ కూడా సాయంత్రం 6 నుంచి 8-8:30 దాకా ప్రముఖులందరూ కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రచారం క్యాన్వాసింగ్ రిలేటెడ్ ఉంటుంది తప్ప ఎవరు కూడా ఇక్కడ పార్టీలో చేరికలు లాంటివి ఉండవు అనేటువంటి క్లియర్ కట్ మెసేజ్ ఏది. ఎందుకంటే నేను వాళ్ళ మేనిఫెస్టోనే చాలా క్లియర్ గా ఫిర్యాదుపై కాంగ్రెస్ హామీ ఒకటి స్పష్టంగా లేవనేటువంటి విషయాన్ని చెప్పింది కాబట్టి ఇట్లాంటి మెసేజ్ ఇచ్చినటువంటి ఒక జాతీయ పార్టీ లోకల్లో మాత్రం పార్టీలో ఇట్లా ఎంకరేజ్ చేయడం అనేది సరైన మెసేజ్ ఇవ్వదన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ నరేందర్, అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరినా కూడా పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తుంది కదా, మరి ఎలా వ్యవహరిస్తారు? అది పార్టీ ఫిరాయింపులకు వచ్చినప్పటికి కూడా ఆడ పార్టీలో ఎవరి ముందు పార్టీలో చేరారనేది కూడా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సభకు వచ్చే వాళ్ళందరూ కూడా అధిరథ మహాలందరూ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళు జాతీయ స్థాయి నేతలు కాబట్టి వాళ్ళు కండోలు కప్పడం అనేది ఇతర రాష్ట్రాల్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఐఎన్డీఏ కూటమి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అది జాతీయ స్థాయి మీడియా కూడా ఖచ్చితంగా దాన్ని ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంటుంది. కనుక ఇట్లాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసే అవకాశం ఉంది. మీరు అన్నట్టు వైశాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడ కండవ కప్పినా, దీపాదాస్ మున్షి ఇక్కడ ఎమ్మెల్యేలకు రానున్న రోజుల్లో కప్పినా కూడా అదంతా ఆ స్థాయిలో పెద్ద సీరియస్నెస్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నేషనల్ పార్టీలో మీరు చెప్పే విధానం ఒకటి, ఇక్కడ చేసే ఉండేది ఉందని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పే అవకాశం ఉంటుంది. బీజేపీ కానీ ఇతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా పిన్ పాయింట్ గా ప్రచారం చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ చేరికలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయనేది విషయం అయితే మనకు అర్థమవుతుంది. అది ఆఫ్టర్ లోక్సభ ఎన్నికల లోపే భారీగా చేరికలు ఉంటాయని ఒక మెసేజ్ అయితే మనకు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచి అందుతున్న సమాచారం కావచ్చు, లేదంటే కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి అందుతున్నటువంటి లీక్ల ద్వారా కావచ్చు, ఎవరెవరు వస్తారు అనేది మనకు తెలియాల్సింది తప్ప ఖచ్చితంగా ఎంతమంది చేరుతారనేది కూడా కొంత అటు ఇటుగా ఉన్నా ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లోపు భారీగానే చేరికలు ఉంటాయి అనేటువంటి విషయం అయితే మనకు తెలుస్తోంది. రైట్, అయితే ఎన్నికల తర్వాత చేరికలుంటే అంత ఎఫెక్ట్ పడదని భావిస్తున్నట్ట? ఖచ్చితంగా అవును, వాళ్ళు కూడా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, లేదంటే మెయిన్ రోల్ పోషించాలన్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికలు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి హయాంలో గానీ అంతకంటే ముందు గానీ ఇక్కడ అత్యధిక స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం తెలుగు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి. కనుక అలాంటి పూర్వవైభవం తీసుకురావాలంటే తెలంగాణలో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ డెడ్ అయినటువంటి పరిస్థితిలో తెలంగాణలో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి. 10కి పైగా గెలుచుకుంటే, 10-12 గెలుచుకుంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సౌత్ మీద పడుతుంది. అది ఖచ్చితంగా జాతీయ స్థాయిలో పార్లమెంటు దాని మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కనుక లోక్సభ ఎన్నికల లోపే వచ్చే వాళ్ళందరూ కూడా చేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా లోక్సభ అభ్యర్థుల గెలుపు కోసం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కనుక లోక్సభ ఎన్నికల్లోపే చేరండి అని కూడా ఒక మెసేజ్ చెప్పే అవకాశం ఉంటుంది. తర్వాత చేరితే పెద్దగా ఉపయోగపడకపోయినా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. కానీ ఇప్పుడు లోక్సభలో ఖచ్చితంగా మాత్రం గెలవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల వ్యక్తులు రావడం కానీ,
స్థానిక మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఇట్లా కీలకమైనటువంటి నేతలందరూ రావడం అనేది ఖచ్చితంగా బూస్టప్ ఇస్తారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.